హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భారత్ క్రాంతి ఛానల్. ఈ వీడియోలో మనం ద హిందూ న్యూస్ పేపర్ని ఎలా చదవాలో చూద్దాం. సో ఈరోజు పేపర్ని నేను లైవ్ డెమాన్స్ట్రేషన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ద హిందూ న్యూస్ పేపర్ సిలబస్కి లింక్ చేస్తూ మనం చదువుకోవచ్చు. నేను యూపీఎస్సి సిఎస్సి సిలబస్కి లింక్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆంధ్ర గ్రూప్ 1 అయినా సరే, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అయినా సరే, తెలంగాణ గ్రూప్ 1 అయినా సరే, టీజీపీఎస్సి గ్రూప్ 1 అయినా సరే, ఇదే విధంగా సిలబస్కి లింక్ చేసుకొని చేసేయచ్చు. అండ్ ఎనీవే మన గ్రూప్ 1 సిలబస్ యూపీఎస్సి సిలబస్తో మ్యాక్సిమం మ్యాచ్ అవుతుంది కాబట్టి సో ఈ వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. మీ ప్రిపరేషన్లో కూడా ఒక 80-90% ఎఫర్ట్ అనేది ఈ వీడియో తగ్గించేస్తుంది. సో ఈ వీడియో మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఈ వీడియో విని పేపర్ చదవచ్చు, లేదా పేపర్ చదివాక ఈ వీడియో మీరు ఆ రోజు పేపర్లో అన్నీ కవర్ చేశారా లేదా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఏమైనా మిగిలి ఉంటే చదువుకోవడానికి వాడుకోవచ్చు. లేదా ఫస్ట్ ఈ వీడియో చూసేశాక ఆ రోజు పేపర్ చదువుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఎలా చదవాలి, ఎక్కడ ఫోకస్ చేయాలనేది తక్కువ టైంలో ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, మేము కుదిరినంత వరకు ఇక్కడ నుంచి వీడియోస్ తొందరగా అప్లోడ్ చేయడానికి చూస్తాం. ఓకే, ఎనీవే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో పేపర్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎవ్రీ పేజ్ చూస్తూ ఏది మన సిలబస్కి లింక్ చేసుకోవచ్చు, ఏది ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారు, ఏది మెయిన్స్లో ఎలా అడుగుతారో కూడా చూసుకుంటూ వెళ్ళిపోదాం స్టార్ట్ టు ఎండ్. ఓకే, సో ఇది ద హిందూ న్యూస్ పేపర్ ఇవాళ 10 జనవరి ఫస్ట్ పేజ్ సార్. సో ఈ హిందూ న్యూస్ పేపర్ ఫస్ట్ పేజ్లో నాకు ఫస్ట్ చూడగానే ఏం కనిపిస్తుంది అంటే, ఇక్కడ గవర్నమెంట్ది విబిజీ రామ్జీ అనే స్కీమ్ కనిపిస్తుంది. ఓకే, సో రీసెంట్గా ప్రభుత్వం విబిజీ రామ్జీ యాక్ట్ 2025 అనేది ఒకటి పాస్ చేసింది. సో మనకు ముందు ఎంజీ నరేగా అని ఒకటి ఉండేది. సో ఎంజీ నరేగాని వీళ్ళు రిప్లేస్ చేశారు. ఎంజీ నరేగా ఈ స్కీమ్ని రిప్లేస్ చేస్తూ విబిజీ రామ్జీ అని కొత్త యాక్ట్ తీసుకొచ్చారు, కొత్త స్కీమ్ తీసుకొచ్చారు ఆ యాక్ట్ ద్వారా. సో ఇది కూడా కొంచెం డిబేట్ అవుతుంది. సో గవర్నమెంట్ వాళ్ళ స్కీమ్ని ప్రమోట్ చేసుకోవడానికి అఫీషియల్గా యాడ్ కూడా ఇచ్చిందండి. ఏదైనా గవర్నమెంట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే అది ఆబ్వియస్లీ అది సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కావచ్చు, లేదా ఎనీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆస్పిరెంట్స్ కావచ్చు, వాళ్ళకి అది ఆటోమేటిక్గా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, సో మన ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇవి యాడ్ అయినా సరే నేను విబిజీ రామ్జీని మన కరెంట్ అఫైర్స్గా తీసుకున్నాను. ఓకే, దీన్ని మనం ఇప్పుడు సిలబస్కి ఎలా లింక్ చేసుకోవాలి, ఈ విబిజీ రామ్జీ యాక్ట్ని సిలబస్కి ఎలా లింక్ చేసుకోవాలి. సో మనకి యూపీఎస్సి జిఎస్ పేపర్ 2లో మనకి గవర్నెన్స్ సోషల్ జస్టిస్ ఉంటుంది. ఇందులో గవర్నమెంట్ పాలసీస్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టార్స్ అని ఉంటుంది. ఓకే, సో గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఇంటర్వెన్షన్స్ డిఫరెంట్ సెక్టార్స్లో ఏమైతే చేస్తున్నారో అవన్నీ మనకి మెయిన్స్ జిఎస్ పేపర్ 2లో అడగడానికి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ఇక్కడ ఏ సెక్టార్, ఇక్కడ వచ్చేసి మనకి రూరల్ డెవలప్మెంట్. ఓకే, రూరల్ డెవలప్మెంట్లో ఈ సెక్టార్లో రూరల్ డెవలప్మెంట్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కింద దీన్ని తీసుకోవచ్చు. అలాగే మనకి వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్, ఇవన్నీ సిలబస్లో కీవర్డ్స్. నేను ఏవైతే తీసుకుంటున్నానో సిలబస్లో డైరెక్ట్గా ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి అని సిలబస్ నుంచి కీవర్డ్స్ తీసుకొచ్చి నేను లింక్ చేస్తున్నాను. సో వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్ అంటే ఇక్కడ ఎవరు వల్నరబుల్ సెక్షన్, రూరల్ పాపులేషన్ ఇస్ ద వల్నరబుల్ సెక్షన్. రూరల్ పాపులేషన్ అనే వాళ్ళు అర్బన్ పాపులేషన్తో కంపారేటివ్లీ కొంచెం డిసడ్వాంటేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక వెల్ఫేర్ స్కీమ్ లాగా, ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా ఉంటుంది. ఓకే, అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు పవర్టీ. సో మనకి ఈ ఎంజీ నరేగా అవ్వచ్చు, విబిజీ రామ్జీ అవ్వచ్చు, ఇవన్నీ పవర్టీ ఎలివేషన్లో కూడా పార్టే. ఓకే, ఇంటెన్షనల్లీ పీపుల్కి మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు పవర్టీ ఎలివేట్ చేయడానికి. ఓకే, సో ఇది మనకి GS2 పేపర్ లింకేజ్. GS3 పేపర్లో ఇంక్లూజివ్ గ్రోత్కి మనం లింక్ చేసుకోవచ్చు, దీన్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లింక్ చేసుకోవచ్చు. సో ఈ రెండు మనకి సిలబస్లో నుంచి ఉన్నవి. సో ఎకనామీకి లింక్ చేయొచ్చు, మనం గవర్నెన్స్కి సోషల్ జస్టిస్కి లింక్ చేయొచ్చు. ఇది మెయిన్స్ పరంగా. ప్రిలిమ్స్ పరంగా మీరు ఏం చూస్తారంటే అసలు ఏంటి విబిజీ రామ్జీలో ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఓకే, అందులో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, గవర్నమెంట్ ఇంటెన్షన్స్ ఏంటి. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ బేస్డ్గా మనం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతాం. మెయిన్స్కి ఇది. ఈ వీడియోలో నేను మీకు కంటెంట్ చెప్పట్లేదు, నేను మీకు ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏం చెప్తున్నానంటే ఇందులో మీకు పేపర్ని మ్యాక్సిమం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, చాలా తక్కువ టైంలో, కుదిరినంత వరకు ఒక 20 మినిట్స్ టైంలో మ్యాక్సిమం పేపర్ స్టార్ట్ టు ఎండ్లో మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏ న్యూస్ ఆర్టికల్ సిలబస్కి ఎలా లింక్ చేసుకోవాలి, ఈ లింక్ చేసుకున్న సిలబస్ ఆర్టికల్ని మ్యాక్సిమం ప్రిలిమ్స్కి ఎలాగా, మెయిన్స్కి ఎలా చదవాలి, దీని నుంచి క్వశ్చన్స్ ఎలా రావచ్చు, ఇలాంటి అనాలిసిస్ మనం చేస్తాం. కంటెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, సో కంటెంట్ వీడియో చేస్తే మనకు 2-3 అవర్స్ పట్టేస్తుంది. బట్ స్టార్ట్ టు ఎండ్ అన్నీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు నేను హెల్ప్ చేస్తున్నాను. మీరు అల్టిమేట్గా పేపర్ అయితే చదవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసేమో మనకి ఈ న్యూస్ ఆర్టికల్. సో మనకి ఇక్కడ ఏముందంటే, వెస్ట్ బెంగాల్లో ఈడీ ఐపాక్
ఇది ఒక పొలిటికల్ కన్సల్టెంట్ ఫిర్మ్. ఈ ఐపాక్ ఆఫీసుల పైన దాడి చేస్తుంది. సో ఈ ఐపాక్ వచ్చేసేమో బెంగాల్లో మనకి తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ మమతా బెనర్జీ యొక్క పార్టీ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది ఈ కంపెనీ మేనేజ్ చేసింది. సో వీళ్ళ దగ్గర మన ఈ టీఎంసీ పార్టీ యొక్క డేటా అనేది ఉంది, వాళ్ళ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో ఈ ఆఫీస్ పైన ఈడీ దాడి చేసిందంటే ఎప్పుడైనా మనీ లాండరింగ్ అలాంటి క్రైమ్స్ ఎవరైనా చేస్తే అలాంటి క్రిమినల్ యాక్ట్స్ రిలేటెడ్ మనకి ఈడీ అనేది ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కాబట్టి ఈడీ ఇలాంటి సర్చెస్కి వచ్చి ఉండొచ్చు. రియాలిటీ ఏంటనేది మనకు తెలియదు. ఓన్లీ పొలిటికల్ ఇష్యూ మనకు నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈడీ వచ్చి ఐపాక్ దాడి చేసింది, ఐపాక్ ఏంటి, ఇది ఎవరి పార్టీ, ఇదంతా మనకి అనవసరం. బట్ ఇక్కడ మీరు ప్రిలిమ్స్ పరంగా చూస్తే ఈడీ అంటే ఏంటి, ఓకే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటి, ఒకసారి వెళ్ళి చదువుకొని వచ్చేసాను ప్రిలిమ్స్ పరంగా ఫ్యాక్ట్స్. ఓకే, ఈడీ అనేది ఒక గవర్నమెంట్ బాడీ కాబట్టి దీని గురించి చదివి వచ్చేస్తారు. అది ఏ యాక్ట్స్ రిలేటెడ్, ఎప్పుడు ఫామ్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఇలాంటి బేసిక్ ఫ్యాక్ట్స్ అనేవి చూసుకుంటూ వచ్చేస్తారు. ఓకే, అలాగే ఇలా సేమ్ ఈ ప్రాసెస్ మీద ఒక ఎడిటోరియల్ కూడా వచ్చింది. ఇదే ఇన్సిడెంట్ మీద ఒక ఎడిటోరియల్ వచ్చింది, దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఆ ఎడిటోరియల్లో నేను మెయిన్స్కి దీన్ని ఎలా లింకేజ్ చేసుకోవాలని చెప్తాను. బట్ ఇక్కడ వచ్చేసేమో ప్రిలిమ్సే. ఓకే, సో నెక్స్ట్ పేపర్లో మూవ్ ఆన్ అవుతున్నాను. నెక్స్ట్ నాకు రిలేటెడ్ ఆర్టికల్ వచ్చేసేమో ఇది కనిపిస్తుంది. ఇరాన్ డిఫైస్ ట్రంప్, వార్న్స్ ప్రొటెస్టర్స్ ఆఫ్ క్రాక్ డౌన్. ఓకే, నేను ఏదైతే సిలబస్కి లింక్ అవుతుందో, ఏదైతే యూజ్ అవుతుందో ఆర్టికల్స్నే నేను హైలైట్ చేస్తాను. సిలబస్కి లింక్ అవ్వని ఆర్టికల్స్ అసలు నేను హైలైట్ చేయను, వాటిని మెన్షన్ చేయను, అవి చదవనవసరం లేదు. ఓకే, అండ్ ప్రతి ఆర్టికల్ సిలబస్కి లింక్ అయినంత మాత్రం చదవాల్సిన అవసరం లేదు. పర్టికులర్ న్యూస్ ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు మనకు అది అనవసరం. లైక్ ఇదిగోండి, ఇప్పుడు ఈ ముందు ఆర్టికల్ ఏదైతే చెప్పున్నానో ఈ పర్టికులర్ న్యూస్లో కంటెంట్ మనకు అనవసరం. బట్ ఈ న్యూస్ వెనకాల ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం చదువుకోవాలి. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్. సో ఇరాన్ డిఫైస్ ట్రంప్స్, వార్న్స్ ప్రొటెస్టర్స్ ఆఫ్ క్రాక్ డౌన్. సో మనకి ఇరాన్ అనే దేశంలో మనకి ప్రొటెస్ట్లు అనేవి జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఏదైనా దేశం న్యూస్లో ఉందంటే అది గ్రూప్ 1 కావచ్చు ఆర్ యూపీఎస్సీ సిఎస్సి కావచ్చు, మనం వెంటనే దాని బేసిక్ ఫీచర్స్ అన్ని చూసేయాలి. దాని నైబర్స్ ఎవరు, ఆ జాగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి, చుట్టూ ఏమున్నాయి, ఓకే, ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఫీచర్స్ ఇన్ దిస్ రీజియన్, ఓకే, ఫిజికల్ జాగ్రఫీ పరంగా మనం దీన్ని చూసేయాలి. ఓకే, అఫ్కోర్స్ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ థింగ్, బట్ స్టిల్ ఏదైనా కంట్రీ ఆర్ ఎనీథింగ్ జాగ్రఫికల్ న్యూస్లో ఉంటే దాని బేసిక్ ఫండమెంటల్ జాగ్రఫీ అనేది మనం ఒకసారి చూసేయాలి. సో ప్రిలిమ్స్ పరంగా ఈ న్యూస్ ఇలా కవర్ అవుతుంది. ఓకే, మెయిన్స్కి వచ్చేసరికి మనకి కొంచెం బ్రీఫ్ హిస్టరీ ఇరాన్ అనేది చూడాలండి. ఇది మొత్తం మనం చూడకూడదు సార్, జస్ట్ ఫ్రమ్ World War II నుంచి చూస్తే సరిపోతుంది. మనం ఏదో ఏన్షియంట్ టైమ్స్ నుంచి మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివినట్టుగా ఇరాన్ హిస్టరీ చదవక్కర్లేదు. జస్ట్ World War II అయినప్పటి నుంచి ఇరాన్లో ఏం జరిగింది అనేది చూడండి. ఎందుకంటే అప్ టు 1979 వరకు ఇరాన్ అండ్ అమెరికా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఈ 1979లో ఇరాన్లో ఒక రెవల్యూషన్ జరిగింది. ఓకే, ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది ఇరాన్లో జరిగింది. ఇస్లామిక్ రెవల్యూషన్ అయినప్పటి నుంచి అమెరికా, ఇరాన్ బద్ధ శత్రువులు అయిపోయాయి. అండ్ ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ లైక్ న్యూక్లియర్ మిసైల్ టెక్నాలజీ ఇది డెవలప్ చేసుకుంటుంది. న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడొచ్చేస్తాయా ఇరాన్కి అని చెప్పేసి ప్రపంచం అంతా ఒక భయం ఉంది. ఎప్పుడు ఈ ఇరాన్ కంట్రీ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది 1979 నుంచి న్యూస్లో ఉంటూనే ఉంటుంది. ఓకే, సో అందుకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇరాన్కి చాలా శత్రువులు ఉన్నారు, సౌదీ అరేబియా అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, ఇజ్రాయెల్ అవ్వచ్చు. సో ఎప్పుడు ఇరాన్ కంటిన్యూస్లీ న్యూస్లో ఉంటుంది కాబట్టి, అండ్ ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అనేవి ఈ హిస్టరీకి లింక్డ్, ఇది ఐసోలేటెడ్గా అవ్వట్లేదు, ఇవి చరిత్రకి లింక్డ్ కాబట్టి కొంచెం బ్రీఫ్ ఎక్కువ టైం ఉంది. ఒక్క 5-10 minutes ఏం జరిగింది అన్నది చిన్నది చూసుకుంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కొంచెం హెల్ప్ అవుతుంది మనకి ఎస్ఎస్లో రాయడం కానీ ఎక్కడికైనా హెల్ప్ అవుతుంది, ఎథిక్స్లో కానీ ఎక్కడైనా. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ కూడా ప్రాపర్గా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ఎందుకు ఇరాన్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ అఫ్కోర్స్ ఇది GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి లింక్డ్. ఓకే, సో ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ఇండియన్ ఇంట్రెస్ట్. ఇండియా యొక్క ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేసే ఏ పాలసీ అయినా, ఎనీ పాలిటిక్స్ అయినా, డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ అవ్వచ్చు, అది సిలబస్కి లింక్ అవుతుంది. ఎందుకు ఇరాన్లో జరిగేది మనకి ఎఫెక్ట్ చేస్తుంది? మనం ఈ పశ్చిమ ఆసియా దేశాల నుంచి, వెస్ట్ ఏషియా కంట్రీస్ నుంచి చాలా ఆయిల్, చాలా న్యాచురల్ గ్యాస్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. సో ఈ రీజియన్లో స్టెబిలిటీ అనేది మన ఎనర్జీ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైనా అయితే మనం ఎక్కువ పెట్రోల్ బిల్ కట్టాల్సి వస్తుంది. ఓకే, సో ఇది మన ఇంట్రెస్ట్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ మనం ఈ రీజియన్లో అందరికీ ఫ్రెండ్గా ఉండడానికి ట్రై చేస్తాం. ఎప్పుడైతే వాళ్ళు కొట్టుకుంటారో మనం సైడ్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది మనకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే, అలాగే బైలేటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ అండ్ అగ్రిమెంట్స్. ఓకే, సో ఇలా మనకి సిలబస్ లింకేజ్ అనేది మనం చూసుకుంటాం. ఓకే, మూవింగ్ ఆన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏమో జస్ట్ ఒక చిన్న ప్రిలిమ్స్ లింకేజ్ నేను చెప్తున్నాను. సో ఈ మన ప్రసార్ భారతి ఏదైతే ఉందో
ఈ ఈ ఈ న్యూస్ అసలు ఇంపార్టెంట్. ఈ న్యూస్ మీరు చదవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మీరు చదువుకోవాల్సింది ఏంటంటే, మన ప్రసార్ భారతి గవర్నమెంట్ ఏమో ప్రసార్ భారతి ద్వారా వేవ్స్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్. సో మనకి నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఇవి ఎలా ఉన్నాయో ఇదేమో గవర్నమెంట్ యొక్క అఫీషియల్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఓకే, సో ప్రసార్ భారతి ఈ వేవ్స్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. సో వేవ్స్ అంటే ఏంటి? ఓటీటీ ప్లాట్ఫామ్. ఎవరది ఇది చేశారు అని ప్రసార్ భారతి. సో మీరు ఇంకా కొంచెం ప్రిలిమ్స్కి ఇంకొంచెం సెక్యూర్గా ఉండాలంటే అసలు ప్రసార్ భారతి అంటే ఏంటో ఒకసారి చూసేయండి. ఓకే, సో అంతే అనాలిసిస్. నెక్స్ట్ పేజ్కి వెళ్ళాం. ఇందులో ఏం లేవు. ఓకే, నేను తీసుకున్నది ఢిల్లీ ఎడిషన్ సార్. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏదైతే ఎడిషన్ తీసుకున్నానో ఇది ఢిల్లీ ఎడిషన్. ఓకే, సో ఈ 1, 2, 3 పేజెస్లో ఎటువంటి న్యూసెస్లో. సో వీఆర్ ఇన్ 4th పేజ్. 4th పేజ్లో చూస్తే ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ ఉంది. సో ఇక్కడ వచ్చేసేమో మనకి పోలవరం ప్రాజెక్ట్ మీద ఒక న్యూస్ పడింది. సో అగైన్ ఇందులో ఏం లేదు. పోలవరం ప్రాజెక్ట్ అనేది గోదావరి నది మీద కడుతున్నారు. అండ్ ఇది ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ అనమాట. లైక్ ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఛత్తీస్గఢ్కి, ఒరిస్సా మీద ఎఫెక్ట్ పడుతుంది. మనకి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది నార్మల్గా పాలిటీ కిందకు వస్తుంది, GS2 పాలిటీ. అండ్ కాన్స్టిట్యూషన్లో కూడా మనకి ఆర్టికల్ 262 ఉంది. ఓకే, రిలేటెడ్ టు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్. ఓకే, సో ఆ యాంగిల్లో దీన్ని మనం చూడాలి. ఓకే, సో ఇక్కడ ఈ న్యూస్లో ఏం చెప్తున్నారంటే, ఈ పోలవరం ప్రాజెక్ట్ యొక్క కొన్ని ఫీచర్స్ పైన మనకి ఒడిశా గవర్నమెంట్ అనేది అబ్జెక్ట్ చేస్తుంది. సో ఈ న్యూస్ మనకు అవసరం లేదు. జస్ట్ మీకు పోలవరం ప్రాజెక్ట్ బేసిక్ తెలుసా లేదా, ఏంటది అసలు, ఏంటి పోలవరం ప్రాజెక్ట్ పర్పస్ ఏంటి, ఎక్కడ కడుతున్నారు, ఇలాంటి బేసిక్ ఫీచర్స్ ఫర్ ప్రిలిమ్స్ పర్పస్ తెలుసుకోండి చాలు. ఓకే, మూవింగ్ ఆన్. సో 5వ పేజీలో కూడా ఏం లేదు, మన ఎడిటోరియల్ పేజ్కి వచ్చేసాం. సో ఎడిటోరియల్ పేజ్లో ఇదిగోండి ఫస్ట్ న్యూస్. ఏదైతే ఫస్ట్ పేజ్లో ఈ ఐపాక్ ఆఫీస్ పైన వెస్ట్ బెంగాల్లో దాడి జరిగిందో దాని మీద హిందూ ఎడిటోరియల్ కూడా ఒక ఎడిటోరియల్లో రాసున్నాడు. సో ఈయన ఏం చెప్తాడంటే, ఒక ప్యాటర్న్ అనేది నడుస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రభుత్వం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో పవర్లో లేని ఆపోజిషన్ పార్టీస్ పైన, అలాగే ఎక్కడెక్కడ స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయో ఆపోజిషన్ పార్టీ తాలూకు స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ ఏజెన్సీస్ని, మన చాలా సెంట్రల్ ఏజెన్సీస్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఓకే, ఈడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇలాంటి ఏజెన్సీస్ వీటిని టార్గెట్ చేయడానికి మిస్యూజ్ చేస్తుంది అనేది ఒక ఎలిగేషన్ అనమాట. ఓకే, ఇది ఒక పొలిటికల్ అలిగేషన్. బట్ ఈ ఎడిటోరియల్లో ఎడిటర్ మనకి ప్యాటర్న్స్ చూపిస్తున్నాడు. లైక్ 2024 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఎలక్షన్ టైంలో ఫ్రీజ్ చేసేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఏదో ఒక కారణం చెప్తాం. సో ఎలక్షన్ టైంలో, అంత క్రిటికల్ టైంలో ఒక నేషనల్ పార్టీ ఒక బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం అంటే వాళ్ళని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, అలాగే మనకి ఈడీ వచ్చేసి చాలా మందిని టార్గెట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనకి వెస్ట్ బెంగాల్లో కూడా జరుగుతుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి SIR అనేది ఒక కండక్ట్ చేస్తుంది. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఒక ఎలక్టరల్ రోల్ ఓటర్ లిస్ట్ రివిజన్ అనేది కండక్ట్ చేస్తుంది. సో దీని మీద కూడా కొంచెం అలిగేషన్స్ ఉన్నాయి. లైక్ ఆపోజిషన్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ని ఇంటెన్షనల్లీ టార్గెట్ చేసి వాళ్ళని డిలీట్ చేస్తున్నారు, చాలా మందిని అన్ఫెయిర్గా డిలీట్ చేస్తున్నారు అని చెప్పి ఒక ఎలిగేషన్ అనమాట. ఓకే, ఇవంతా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇది చాలా పెద్ద ఇష్యూ. బట్ మనం ఏంటంటే ఓన్లీ అకాడమిక్ పర్పస్గా ఏది రిలవెంటో మనం అది చదువుకోవాలి. ఓకే, సో అకాడమిక్ పర్పస్కి లింక్ చేస్తే ఈ ఇష్యూ వచ్చేసి మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ని టచ్ అవుతుంది. ఓకే, సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఎందుకంటే మనకి ఇక్కడ సిలబస్లో ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పెర్టైన్ ఇంటూ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇది చాలా క్వశ్చన్స్ వస్తాయి ఈ ఏరియాలో. ఇది చాలా ఇంపార్టెంట్ ఫెడరల్ ఇష్యూస్ అనేవి. ఓకే, మెయిన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫెడరల్ అంటే మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ని మనం ఫెడరల్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఆపోజిషన్ పార్టీస్ పవర్లో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది అని ఒక ఎలిగేషన్ ఉంది కాబట్టి ఇది మన ఫెడరల్ స్ట్రక్చర్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, అలాగే ఫెయిర్నెస్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఎలక్టోరల్ ప్రాసెస్, మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ మీద మనకి ఎలిగేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఎలక్టోరల్ ప్రాసెస్ ఫెయిర్గా జరుగుతుందో లేదో అదొక ఎలిగేషన్. స్టేట్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈడీ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, వీటి ఫెయిర్నెస్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇవి ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న ఇష్యూస్. వీటిని మనం ఇదిగోండి సిలబస్లో ఈ లైన్స్కి లింక్ చేసేయచ్చు. ఓకే, మనకి డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, లైక్ ఇప్పుడు ఈ బాడీస్ ఏవైతే మాట్లాడుకున్నామో వీటన్నిటిని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, ఈడీ అవ్వచ్చు, ఈవెన్ CEC అవ్వచ్చు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, వీటి అపాయింట్మెంట్స్లో సెంట్రల్ గవర్నమెంట్కి చాలా పవర్ ఉంది. ఓకే, సో ఈ అపాయింట్మెంట్స్ అనేవి కూడా క్వశ్చన్లోకి వచ్చి ఉన్నాయి.
ఓకే, క్వాజీ జ్యుడిషియల్ బాడీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీస్, ఓకే, కాన్స్టిట్యూషనల్, స్టాట్యూటరీ, రెగ్యులేటరీ, క్వాజీ జ్యుడిషియల్ బాడీస్, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇదే ఆస్పెక్ట్ GS4 ఎథిక్స్ పర్స్పెక్టివ్ నుంచి చూడొచ్చు. ఇది గవర్నమెంట్ కరెక్టా? ఓకే, ఎందుకంటే ఈ ఏజెన్సీస్ అన్ని న్యూట్రల్గా ఉండాలి, నాన్ పార్టీషన్గా ఉండాలి, ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ ఉండకూడదు. ఓకే, వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన డ్యూటీని, చట్టం ఇచ్చిన డ్యూటీని న్యూట్రల్గా చేయాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది, కొన్ని పార్టీస్ అనేవి టార్గెట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఎథికల్ ఇష్యూ కూడా అవుతుంది. ఓకే, సో మనకి గవర్నెన్స్లో ఎథికల్ ఇష్యూస్, ఎథికల్ వాల్యూస్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సిలబస్ లైన్స్. ఓకే, అకౌంటబిలిటీ, ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ ఉండాలి. లైక్ నేను ఈడీని ఒక ఏజెన్సీ మీద పంపిస్తాను, నేను ఎవరికి ఆన్సర్ చేయని అవసరం లేదు, మిస్యూజ్ చేసుకుంటున్నాలో, మిస్యూజ్ చేసుకునే పీపుల్ ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదా అనే క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఇలాంటి ఎథికల్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఈ ఇష్యూస్ అనేవి మనకి సిలబస్లో ఈ రకంగా లింక్డ్. ఓకే, సో ఇలా మీరు మన ప్రతి ఆర్టికల్ని సిలబస్కి లింక్ చేసుకోవాలి. మూవింగ్ ఆన్, ఇక్కడ ఒక ఆర్టికల్ సిలబస్కి అంత పెద్దగా లింక్ లేదు, డైరెక్ట్గా మెయిన్స్ క్వశ్చన్స్ అనేది రాదు, ప్రిలిమ్స్కి ఇది అసలు అంత రెలవెంట్ కాదు. బట్ నేనేం చెప్తున్నాను అంటే ఇది ఒక మంచి ఆర్టికల్, అంటే మన జెండర్ డిస్క్రిమినేషన్ మీద ఒక ఆర్టికల్ అనమాట. ఎలా అయితే మనకి ఇప్పుడు రేప్స్ జరుగుతాయి, ఓకే, జెండర్ వైలెన్స్ జరుగుతుంది, ఉమెన్ మీద చాలా అటాక్స్ జరుగుతాయి, హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఒక అసాసినేషన్ చేసి, క్యారెక్టర్ని క్వశ్చన్ చేసి, పాస్ట్ తప్పులు చేసి, ఫోకస్ అనేది క్రైమ్ చేసిన పర్సన్ మీద కాకుండా విక్టిమ్, ఆల్రెడీ బాధితురాలు ఎవరైతే బాధపడుతున్నారో వారి క్యారెక్టర్ మీద ఫోకస్ షిఫ్ట్ చేసి సెకండరీ విక్టిమైజేషన్ అనమాట. ఆల్రెడీ ఒక క్రైమ్ జరిగి ప్రైమరీ విక్టిమైజేషన్ జరిగింది, మళ్ళీ ఇంకో క్రైమ్ జరిగి సొసైటీ చాలా కామెంట్స్ చేసి ఈ అమ్మాయి ఆల్రెడీ ఇలాంటిది, ఈ అమ్మాయి తప్పు చేసింది, ఈ అమ్మాయి రెచ్చగొట్టుంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడి సెకండరీ విక్టిమైజేషన్ ఎలా చేస్తున్నారు, ఇది మన కల్చర్లో ఎలా పాటు, ఇది ఎందుకు పెద్ద ప్రాబ్లం అనేది ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. చదివితే మంచిదండి. మనకి మెయిన్ ఎస్ఏలో మీరు ఇలాంటివి వాడుకోవచ్చు, ఎథిక్స్లో వాడుకోవచ్చు, ఎవరికైనా సోషియాలజీ, ఎథికల్, ఆంథ్రోపాలజీ ఇలాంటి ఆప్షనల్ ఉన్న వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. ఓకే, మూవింగ్ ఆన్, నెక్స్ట్ వచ్చేసేమో డీడాలరైజేషన్ ఫియర్ అనే టాపిక్ మీద మనకి ఎడిటోరియల్ వచ్చింది. సో ఈ ఎడిటోరియల్ ఏంటంటే మనకి ఈ మధ్య ట్రంప్ ఏదైతే చేస్తున్నారో, లైక్ వెనిజులా కంట్రీ పైన ట్రంప్ ఈ మధ్య దాడి చేసి ఉన్నారు, అలాగే రష్యా ఆయిల్ కంపెనీస్ పైన శాంక్షన్ వేసి ఉన్నాడు ట్రంప్. ఓకే, రష్యన్ ఆయిల్స్ పైన శాంక్షన్ వేసి ఉన్నాడు. ఇలా ట్రంప్ చాలా యాక్షన్స్ చేస్తున్నాడు. ఇవన్నీ ఏమనుకుంటున్నారంటే రష్యా ఆయిల్ పైన ఎందుకు శాంక్షన్ చేస్తారంటే యూఎస్ ఏం చెప్పిందంటే రష్యన్ ఆయిల్ కొనడం వల్ల ఆ డబ్బులతో రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుందని చెప్పారు. వెనిజులా పైన ఎందుకు అటాక్ చేశారంటే వెనిజులా ప్రెసిడెంట్ డ్రగ్ టెర్రరిజం, నార్కో టెర్రరిజం అనే దానికి రిసెర్ట్ అయ్యి యుఎస్లో యువకుల్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఈ డ్రగ్స్ అని చెప్పేసి ఇలా కారణాలు చెప్పుకున్నారు. బట్ ఇక్కడ ఈ ఎడిటోరియల్ ఏం చెప్తున్నాడు అంటే ఆధార్ ఆఫ్ ప్యాటర్న్ చెప్తున్నాడు. లేదు, యుఎస్ చేస్తున్న అన్నిటికీ ఒక స్ట్రాంగ్ కారణం ఉంది. ఏంటదంటే డీడాలరైజేషన్ ఫియర్. మనకేంటంటే రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత అమెరికా చాలా స్ట్రాంగ్ కంట్రీగా అయింది. సో ప్రపంచంలో మనం అన్ని ట్రాన్సాక్షన్స్కి డాలర్ను వాడుకున్నాం. సో ఎవరి దగ్గర ఆయిల్ కొన్నా డాలర్స్ అనేవి మ్యూచువల్ కరెన్సీగా వాడటం మొదలు పెట్టారు అందరూ. ఓకే, డాలర్స్ అనేవి మ్యూచువల్ కరెన్సీగా వాడటం పెట్టారు. సో వీటిని మనం పెట్రో డాలర్స్ అంటాం. జస్ట్ ఆర్టికల్ మొత్తం ఇన్డెప్త్ మీరు చదవండి. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే చాలా కంట్రీస్, చైనా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఓకే, ఈవెన్ ఇండియా కూడా ఆలోచిస్తుంది బ్రిక్స్లో పాటుగా, బ్రిక్స్ ఈ గ్రూప్లో పాటుగా, ఇలా వెనిజులా అవ్వచ్చు, వీళ్ళందరూ యుఎస్ డాలర్స్ మానేసి వేరే కరెన్సీస్లో మనం చేద్దామా ట్రాన్సాక్షన్స్ అనేవి కన్సిడర్ చేస్తున్నారు, కొందరు చేస్తున్నారు కూడా. దీనివల్ల యుఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రపంచం మొత్తం తగ్గిపోతుంది, డీడాలరైజేషన్ అయిపోతుంది వరల్డ్ అంతా. సో దీన్ని ఆపడానికి మనకు ట్రంప్ ఇవన్నీ చేస్తున్నాడు అని ఎవరెవరైతే ఈ డీడాలరైజేషన్ టాక్టిక్స్ చేస్తున్నారో వాళ్ళని ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. అది రష్యా అవ్వచ్చు, వెనిజులా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, సో ఇది మీరు సిలబస్కి లింక్ చేసుకోవచ్చు. ఓకే, డీడాలరైజేషన్. సో మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. ఓకే, GS2లో చెప్పున్నాం కదా. ఓకే, అలాగే బైలాటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్. ఓకే, సో ఇది మనం సిలబస్ లింకేజ్. నెక్స్ట్ వచ్చేసేమో మనకి సోమాలి ల్యాండ్, ఓకే, అని ఒక రీజియన్ పైన డిస్కషన్. ఎక్కడ ఈ సోమాలి ల్యాండ్ అంటే ఈ సోమాలి ల్యాండ్ మనకి ఆఫ్రికాలో, ఈస్ట్ ఆఫ్రికాలో సోమాలి అనే దేశంలో ప్రెసెంట్ పార్ట్గా ఉంది. ఓకే, బట్ ఇజ్రాయిల్ ఈ మధ్య ఈ సోమాలియా అనే దేశంలో ఈ సోమాలి ల్యాండ్ పార్ట్ని ఒక కొత్త దేశంగా రికగ్నైజ్ చేసింది ఇజ్రాయిల్ ఈ మధ్య. సో ఇది ప్రపంచం అంతా ఒక డిబేట్ స్టార్ట్ చేసింది అనమాట. సోమాలి ల్యాండ్ ఆల్రెడీ ఎప్పుడో 1991 నుంచే మనకి ఇది కూడా వరల్డ్ హిస్టరీలో వెళ్ళొచ్చు మీరు. ఓకే, ఆఫ్రికాలో డిఫరెంట్ కంట్రీస్ ఎలా డివైడ్ అయ్యాయి, ఏ కంట్రీస్కి ఎలా వచ్చింది ఇండిపెండెన్స్, అలా ఈ సోమాలిలాండ్ ఎప్పుడో 1991 నుంచి ఇండిపెండెన్స్ కోరుతుంది. ఓకే, 1960లో అది యాక్చువల్ ఇండిపెండెంట్, బట్ వాలంటరీగా సోమాలియాలో వచ్చి కలుస్తుంది అప్పుడు వేరియస్ హిస్టారికల్ రీజన్స్ వల్ల. బట్ తర్వాత 1991 నుంచి వేరియస్ కారణాల వల్ల, వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళు ఇండిపెండెన్స్ డిమాండ్ చేస్తారు. బట్ ఇప్పటికీ సోమాలియా వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వట్లేదు. అందరూ కలిసి ఉండాలి సోమాలీస్ అందరూ అని చెప్తున్నారు. అండ్ ప్రపంచంలో ఏ కంట్రీ రికగ్నైజ్ చేయట్లేదు సోమాలిలాండ్. బట్ ఈ మధ్య ఇజ్రాయెల్ కొన్ని కారణాలు
ఇజ్రాయెల్ తన కారణాలు ఉన్నాయి. సో అందుకు సోమాలిలాండ్ ఒక సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేసింది. ఏంటి సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేయడం అంటే, ఆ కంట్రీలో మనం ఒక ఎంబసీ పెడతాము, వాళ్ళకి మన ప్రతినిధిని పంపుతాం, వాళ్ళ ప్రతినిధి మన దేశంలో ఉంటారు, సో బిజినెస్ జరుగుతుంది, ఇలాంటి రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ఇది ఒక పెద్ద న్యూస్ అనమాట. ఓకే, సో ఈ సోమాలిలాండ్ రికగ్నిషన్ వల్ల ఇప్పుడు ఏం జరిగింది ప్రపంచంలో, డిఫరెంట్ ఇంపాక్ట్స్ ఏమొచ్చాయి అన్న దీని మీద ఈ ఆర్టికల్. ఓకే, ఇది కూడా మనకు చాలా లింక్డ్. సో ఇది మీరు ఎలా చదవచ్చు అంటే, వరల్డ్ హిస్టరీలో ఇంతవరకు ఏం జరిగింది, లైక్ ఆఫ్రికాలో యూరోపియన్ పవర్స్ డిఫరెంట్ కంట్రీస్ని డిఫరెంట్గా డివైడ్ చేశాయి. దానివల్ల ఇప్పుడు చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఆఫ్రికాలో, ఈ సోమాలిలాండ్ లాగా. ఓకే, సో అలా రీడ్రాయల్ ఆఫ్ నేషనల్ బౌండరీస్, ఇది డైరెక్ట్గా ఉంది సిలబస్లో. ఓకే, కొలినైజేషన్ డీకొలినైజేషన్ కూడా సిలబస్లో ఉంది. ఇది ఆఫ్రికా యొక్క కొలినైజేషన్ డీకొలినైజేషన్కి మనకి రిలేటెడ్ అనమాట. ఎందుకంటే సోమాలిలాండ్ బ్రిటిషర్స్ కంట్రోల్ చేస్తున్నారు, ఈ మిగతా సోమాలియాని ఇటాలియన్స్ కంట్రోల్ చేస్తున్నారు. ఓకే, సో ఇది అలా లింక్ అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఆఫ్ కోర్స్. ఓకే, ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది ఒక టైప్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తుంది, దీన్ని రికగ్నైజ్ చేస్తుంది. దీనివల్ల మళ్ళీ ఈ రీజన్ ఇన్స్టెబిలిటీలోకి అయితే ఇందాక చెప్పాం కదా, ఇది జస్ట్ ఇరాన్ కిందనే ఉంటుంది. సో ఇదంతా సేమ్ రీజన్, ఈ రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, గల్ఫ్ ఆఫ్ ఇరాన్, ఇవన్నీ ఒకే దగ్గర ఉన్న రీజన్స్. ఓకే, మన అరేబియా సముద్రం పక్కనే ఉంది ఇవ్వండి. సో ఈ రీజన్ ఇన్స్టెబిలిటీకి వెళ్తే మన ఆయిల్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇది మనల్ని కూడా ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే మనకి ఈ బయలాటరల్ రీజనల్ గ్లోబల్ గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఇండియాని ఇంపాక్ట్ చేస్తాయో, ఇండియాస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, అవన్నీ కూడా సిలబస్లోకి వస్తాయి. కాబట్టి ఇది కూడా సిలబస్కి లింక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, మూవింగ్ ఆన్. ఇందాక మీకు చెప్పాను కదా, మనకి ఎలా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే చేస్తుందో, అంటే ఓటర్ లిస్ట్ని స్పెషల్గా చాలా ఇంటెన్సివ్గా మనకి రివైజ్ చేస్తుంది దేశం మొత్తం. దీనివల్ల చాలా పొలిటికల్ పార్టీస్ చాలా అలిగేషన్స్ పెడుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉండడానికి ట్రై చేస్తుంది, చాలామంది ఓటర్లు అన్యాయంగా లిస్ట్ నుంచి రిమూవ్ చేయబడుతున్నారని చెప్పి అలిగేషన్స్ అనమాట మనకి. సో సేమ్ ఇందాక ముందు మాట్లాడుకున్న టాపిక్ లానే ఈ ఎస్ఐఆర్ కూడా అదే సిలబస్కి లింకేజ్. అయితే మనకి ఇది ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుందో, ఇది సిలబస్లో డైరెక్ట్గా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనే దానికి లింక్డ్ అనమాట. ఓకే, ఇది మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 అనేది ఉంటుంది. దీనిలో ఉన్న పవర్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. సో డైరెక్ట్లీ ఫ్రమ్ సిలబస్. ఇందాక మనం చెప్పినట్టుగా బాడీస్, వాటి అపాయింట్మెంట్, వాటి ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ క్వశ్చన్లో ఉన్నాయి మనకి. ఓకే, అవి ఎంత నిష్పక్షపాతంగా ఉన్నాయి, ఓకే, ఎంత ఇంపార్షియల్గా ఉన్నాయి, ఇదంతా ఉంది. ఓకే, అలాగే ఎలక్టరల్ ప్రాసెస్ అనేది ఫెయిర్గా జరగాలి, ఇంటిగ్రల్గా జరగాలి, ఇది కూడా మనకి సిలబస్కి రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ పేజ్, మూవింగ్ టు నెక్స్ట్ పేజ్ 8లో ఉన్నాం మనం ఇప్పుడు. అలాగే ఇందులో ఏముందంటే మనకి తాలిబాన్ డిప్లొమాట్ టు టేక్ చార్జ్ ఆఫ్ ఆఫ్ఘన్ ఎంబసీ అని ఉంది. ఓకే, సో మనకి ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ ఉండేది, బట్ కొన్ని సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ పడిపోయి తాలిబాన్స్ అనే ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ప్రెసెంట్ పవర్లో ఉన్నారు. వాళ్ళ కంట్రీని రూల్ చేస్తున్నారు. వాళ్ళు డెమోక్రటికల్లీ ఎలక్ట్ అయిన గ్రూప్ కాదు, వాళ్ళు టేక్ ఓవర్ చేసేసారు. వాళ్ళు ఇస్లామిక్ రాడికల్స్ అనమాట, కన్జర్వేటివ్ ఇస్లామిక్ రాడికల్స్. బట్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని ప్రాక్టికల్లీ వాళ్ళే రూల్ చేస్తున్నారు, పవర్లో వాళ్ళే ఉన్నారు. పవర్లో ఉన్న వాళ్ళతో కాకుండా మనం వేరే వాళ్ళతో డీల్ చేయలేం. అలానే వాళ్ళని మనం రికగ్నైజ్ చేసాం అనుకోండి, పీపుల్ ఎన్నుకోలేని ఒక గ్రూప్ని, ఓకే, ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ ఎన్నుకొని ఒక గ్రూప్తో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాం. అలాగే వాళ్ళు చాలా కన్జర్వేటివ్ ఇస్లామిక్ రాడికలైజ్ పీపుల్ అనమాట. వాళ్ళ అమ్మాయిలకి ఎటువంటి రైట్స్ ఇవ్వరు, అమ్మాయిలు చదవకూడదు, ఒక హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం మంచి సంబంధాలు కంటిన్యూ చేయడం అనేది ఒక ఎథికల్ ఇష్యూ అనమాట. ఓకే, సో ఆఫ్ఘనిస్తాన్లో పవర్లో ఉన్న తాలిబాన్తో ఎంగేజ్ అవ్వకపోతే ఒక ప్రాబ్లం. ఎందుకంటే మనకు పాకిస్తాన్ తాలిబాన్తో ఎంగేజ్ అవుతుంది, చైనా తాలిబాన్తో ఎంగేజ్ అవుతుంది, రష్యా తాలిబాన్తో ఎంగేజ్ అవుతుంది. మనం ఎంగేజ్ అవ్వకపోతే మనం వెనకబడిపోతాం, మనకి డిసడ్వాంటేజ్ వచ్చేస్తుంది. అలాగని మనం ఎంగేజ్ అయ్యాం అనుకోండి, అది కొంచెం డౌట్ఫుల్ ఎథికల్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అనమాట. సో ఆ పరంగా మీరు దీన్ని ఒకటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ GS2కి లింక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ అవర్ నైబర్హుడ్ కంట్రీ. ఓకే, ఆఫ్ఘనిస్తాన్తో మనకి ల్యాండ్ బౌండరీ ఉంది. ఓకే, అలాగే GS4లో ఎథికల్ ఇష్యూస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవి డైరెక్ట్గా సిలబస్లో ఉన్న సిలబస్ కీవర్డ్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఐడియలిజం అండ్ ప్రాగ్మాటిజం. ఐడియలిజం అంటే మనం రూల్స్ మాట్లాడడం లేదు, తాలిబాన్ పీపుల్ ఎన్నుకున్న గ్రూప్ కాదు, వాళ్ళతో డీల్ చేయడం కరెక్ట్ కాదు, ఇది ఒక థాట్. ప్రాగ్మాటిజం ఏంటంటే ప్రాక్టికల్లీ వాళ్ళే ఉన్నారు పవర్లో, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వకపోతే మనం ప్రైస్ చెల్లించాల్సి వస్తుంది. ఓకే, ఇది మన బేసిక్ డైలమా అనమాట. ఈ న్యూస్ అవసరం లేదు, ఈ న్యూస్ మీరు చదవక్కర్లేదు, న్యూస్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఇండియా ఎంగేజ్మెంట్ విత్ తాలిబాన్, ఈ టాపిక్ పైన ఈ 2 పేపర్స్కి రిలేటెడ్ అనాలిసిస్ చేసుకోండి. సో ఇంకొకటి నేను ఏం చెప్తానంటే, ఎందుకు మనం సిలబస్ లింక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నాం, ఏదో చదివి వదిలేయడం అని కాదు, ఏదైనా ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. అది UPSC అవ్వచ్చు, APPSC, ఓకే, ఆర్ TGPSC గ్రూప్ 1 అవ్వచ్చు, వీటికి డెఫినెట్లీ నోట్స్ చేసుకోవాల్సిందే.
నోట్స్ చేసుకోకుండా ఏ పర్సన్ క్లియర్ చేయలేరు. నోట్స్ ఈజ్ మ్యాండేటరీ. ఈ నోట్స్ అనేది ఎలా చేయాలి? ఒక ఆర్గనైజర్గా చేయాలి, సిలబస్ ప్రకారం చేయాలి. ఆ నోట్స్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తున్నాను. పేపర్లో మీరు చదివింది నోట్స్లో ఎక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏ సెగ్మెంట్లు అనేది చెప్పడం అనేది మన ఎయిమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదే పేజ్లో ఇంకొక న్యూస్ ఆర్టికల్ ఉంది. మావోయిస్ట్ సరెండర్ అయ్యారు. ఓకే, ఛత్తీస్గఢ్లో చాలామంది మావోయిస్టులు ఈ మధ్య మాస్ సరెండర్ అవుతున్నారు. ఓకే, ఒక 200 మంది 250 మంది ఇలాంటి మాస్ సరెండర్ అనేది జరుగుతుంది మనకి. ఓకే, సో దీనికి ఈ నక్సలిజం మావోయిజం అనేది మనకి GS3 ఇంటర్నల్ సెక్యూరిటీలో, ఓకే, GS పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనే ఒక టాపిక్ అనమాట. ఓకే, ఇది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంట. మనం నక్సలిజంని అఫీషియల్గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంట. సో ఇది డైరెక్ట్లీ లింక్ టు ద సిలబస్. మనం ఇంటర్నల్ సెక్యూరిటీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ మనం డీల్ చేస్తాం. నక్సలిజం, టెర్రరిజం, ఓకే, మనీ లాండరింగ్, ఇలాంటి డిఫరెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని మనం చదువుతాం అనమాట. ప్రతి ఛాలెంజ్కి మనం ఎలా నోట్స్ చేసుకోవాలి, డెఫినిషన్, కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది దీనికి, ఇలాంటివి చదువుకోవాలి. సో గవర్నమెంట్ ఈ మధ్య చాలా సివియర్ యాక్షన్స్ చేస్తుంది కాబట్టి నక్సలైట్లు అందరూ వచ్చి లొంగిపోతున్నారు. ఓకే, సో ఈ కంటెక్స్ట్లో గవర్నమెంట్ మెజర్స్ ఏంటి అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. ఓకే, సో ఈ రకంగా లింక్ చేసుకోండి. ఈ న్యూస్ మీరు చదవక్కర్లేదు. అగైన్ మీరు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆల్రెడీ చదివి స్ట్రాంగ్గా ఉన్నాము అంటే ఓకే, లేదంటే ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీరు ఇప్పుడు చదువుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ చాలా సీరియస్ మెజర్స్ తీసుకుంటుంది. March 31, 2026కి మొత్తం నక్సలిజం ఇండియా నుంచి ఎలిమినేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చూస్తుంది అనమాట. ఓకే, సో ఆ రకంగా ఈ న్యూస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక న్యూస్ చూడండి యూపీఎస్సీ గురించి. ఇది మనకి సిలబస్కి లింక్ కాదు, మన స్టడీ రిలేటెడ్ కాదు, జస్ట్ యూపీఎస్సీ రిలేటెడ్ ఆర్టికల్. ఇక్కడ నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఫేస్ స్కానింగ్ అనేది మ్యాండేటరీగా జరుగుతుంది ఎగ్జామ్స్లో, అంతే. ఓకే, నాట్ రిలేటెడ్ సిలబస్, యూపీఎస్సీ రిలేటెడ్గా చెప్తున్నాను. ఓకే, అలాగే మూవింగ్ ఆన్. ఓకే, 9th పేజ్లో కూడా ఏమీ లేవు. నెక్స్ట్ 10th పేజ్లో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఈ ఆర్టికల్ చూడండి, డిఆర్డిఓది. సో ఈ డిఆర్డిఓ హైపర్సోనిక్ మిసైల్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతుంది. ఈ ఆర్టికల్ నార్మల్గా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఈ ఆర్టికల్లో ఇందులో స్పెసిఫిక్ ఏం లేదు. ఈ ఆర్టికల్లో కొన్ని పదాలు మెన్షన్ చేస్తున్నారు. అంటే ఈ ఆర్టికల్ మీకు అర్థం అవ్వాలి అంటే మనకి బేసిక్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ తెలియాలి. ఇంజన్స్లో అది జెట్స్లో అవ్వచ్చు, ఏరోప్లేన్స్లో అవ్వచ్చు, రాకెట్స్లో అవ్వచ్చు, ప్రతి దాంట్లో మనకి ఏదైనా మూవింగ్ దాంట్లో మిసైల్ అవ్వచ్చు, మనకి ఇంజన్స్ అనేవి అవసరం ఉంటాయి. ఆ ఇంజన్కి ఎలా టెక్నాలజీ ఏంటి, ఒక్కొక్క రకమైన ఇంజన్ బట్టి ఒక్కొక్క స్పీడ్లో అది మూవ్ అవుతుంది. సో రకరకాల టెక్నాలజీస్ ఆ రకరకాల ఇంజన్స్ ఏంటి అనేది నార్మల్గా తెలుసుకోవాలి. మనం అది తెలుసుకుంటే మనకి చాలా ఆర్టికల్స్ అర్థమవుతాయి. లైక్ టర్బోజెట్ అనేది ఒక రకమైన ఇంజన్, ఇది బేసిక్ లెవెల్ ఇంజన్. తర్వాత ర్యామ్ జెట్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంజన్. స్క్రామ్ జెట్ అనేది కొంచెం మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంజన్ అనమాట. మీరు టర్బోజెట్ వాడతారా, ర్యామ్ జెట్ వాడతారా, స్క్రామ్ జెట్ వాడతారా అనే దాన్ని బట్టి అది మీరు ఏరోప్లేన్ అవ్వచ్చు, స్పేస్ క్రాఫ్ట్ అవ్వచ్చు, మిసైల్ అవ్వచ్చు, రాకెట్ అవ్వచ్చు, మీరు వాడే ఇంజన్ టైప్ బట్టి అది వెళ్ళే స్పీడ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఎవరికైతే తెలీదో ఒకసారి బేసిక్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ చదువుకోండి. అసలు ఏంటి టర్బోజెట్ అంటే, ర్యామ్ జెట్ అంటే ఏంటి, స్క్రామ్ జెట్ ఏంటి చదువుకోండి. ఓకే, న్యూస్ అవసరం లేదు, ఈ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ మీరు చదువుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేమో మనకి ఇక్కడ మనకి హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసేమో మనకి నేషనల్ ఐఈడి పోర్టల్, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, సో బాంబ్ బ్లాస్ట్ల మీద నేషనల్ వైడ్ ఒక డేటాబేస్. ఓకే, ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, బాంబ్ అనమాట. సో ఈ ఐఈడి బ్లాస్ట్లు ఏవైతే జరుగుతూ ఉంటాయో చాలా సంవత్సరాల నుంచి ఇండియాలో చాలా టెర్రరిస్ట్ అటాక్లు, చాలా బ్లాస్ట్లు జరిగాయి. రీసెంట్గా మనకి రెడ్ ఫోర్ట్ దగ్గర కూడా జరిగింది. సో ఇదంతా డేటా ప్రెసెంట్ సపరేట్గా ఆంధ్రాలో ఒకటి జరిగితే ఆంధ్ర పోలీసులు లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళ ఫైల్స్లో వాళ్ళు ఉంచుకుంటున్నారు. సో ఈ డేటా ఉండుంటే మనం ఉత్తరప్రదేశ్లోనో మధ్యప్రదేశ్లోనో ఒక ఫ్యూచర్ టెర్రరిస్ట్ అటాక్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఈ డేటా అనేది ఇంటిగ్రేటెడ్గా లేదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త డేటాబేస్తో వచ్చింది. ఓకే, సో ఒక నేషనల్ డేటాబేస్ అనేది ఐఈడికి ఫామ్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? టెర్రరిజంకి చేస్తున్నారు. సో టెర్రరిజం అనేది ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్. మనం GS3 ఇంటర్నల్ సెక్యూరిటీ చదువుతాం. నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు, ఇంటర్నల్ సెక్యూరిటీలో డెఫినిషన్, కాజెస్, కాన్సిక్వెన్సెస్, గవర్నమెంట్ మెజర్స్ ఎలా నోట్స్ చేసుకోవాలి. సో ఈ గవర్నమెంట్ ఏదైతే పోర్టల్ చేసిందో దీన్ని మీరు ఇంటర్నల్ సెక్యూరిటీకి తగినట్టుగా గవర్నమెంట్ మెజర్స్లో చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేమో గవర్నమెంట్ 2023లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి పాస్ చేసింది. సో ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి రైట్ టు ప్రైవసీ, ఓకే, మన రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్గా రికగ్నైజ్ చేయడానికి గవర్నమెంట్ పాస్ చేసింది.
బట్ అట్ ద సేమ్ టైం మనకి ఆర్టీఐ యాక్ట్ అని చెప్పేసి 2005లో ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఈ డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏమో 2023లో వచ్చింది, ఇదేమో రైట్ టు ప్రైవసీకి వచ్చింది. బట్ మనకి ఆర్టీఐ యాక్ట్ అనేది ఆల్రెడీ 2005 నుంచి ఉంది, ఇదేమో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్. సో ఇదేమో వచ్చేసేమో ఆర్టికల్ 21 కింద, ఇదేమో వచ్చేసేమో ఆర్టికల్ 19 కింద, రెండు ఫండమెంటల్ రైట్స్. సో కొందరు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఈ యాక్ట్ ద్వారా, ఈ డిపిడిపి యాక్ట్ ద్వారా, ఈ ఆర్టీఐ యాక్ట్లో చిన్న మోడిఫికేషన్ చేసింది, దానివల్ల ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం డైల్యూట్ అయిపోతూ వస్తుంది, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉందని కొంతమంది కోర్టుకి వెళ్ళారు. సో కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు మనకి. ఓకే, సో అంతే, ఇదే బేసిక్ న్యూస్. మీరు ఒకసారి న్యూస్ చదివేయండి, ఇది ఇంపార్టెంటే. ఓకే, సో సిలబస్కి అయితే ఇలా లింక్ చేసుకోవాలి మనం. సో ఇదంతా ప్రైవసీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఇలాంటి దీని మీద రిలేటెడ్. అలాగే రెండు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి, వీటి మధ్య బ్యాలెన్స్ ఎలా అచీవ్ చేయాలని కూడా మనం చూసుకోవాలి. ఓకే, సో ఈ రకంగా కూడా క్వశ్చన్ రావచ్చు మనకి. ఓకే, ప్రిలిమ్స్లో అవ్వచ్చు, మెయిన్స్లో అవ్వచ్చు, క్వశ్చన్ రావచ్చు. అలాగే జిఎస్ పేపర్ 4 ఎథిక్స్, మెయిన్స్లో ఎథిక్స్లో కూడా మనకు క్వశ్చన్ రావచ్చు. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా సిలబస్లో ఉంది. ఓకే, మనకి మెయిన్స్లో ఆర్టీఐ డైరెక్ట్గా సిలబస్లో ఉంది. ఓకే, అలాగే అకౌంటబిలిటీ సిలబస్లో ఉంది, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నమెంట్ ఇది కూడా సిలబస్లో ఉంది, ఇది డైరెక్ట్లీ ఆర్టీఐకి లింక్డ్. ఓకే, అలాగే ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఎలా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎథిక్స్ మెయింటైన్ చేయాలి, ఇది కూడా సిలబస్లో ఉంది. సో ఇవి సిలబస్కి డైరెక్ట్ చాలా లింక్, చిన్న ఆర్టికల్ బట్ సిలబస్కి చాలా చాలా రిలేటెడ్. సో ఇదంతా డీటెయిల్గా చదివి ఈ బేసిస్ మీద ఈ టాపిక్స్లో నోట్స్లో మీరు యాడ్ చేసుకోండి. ఓకే, మూవింగ్ ఆన్. నెక్స్ట్ వచ్చేసేమో మనకి గంగా నది పక్కన వారణాసిలో, మనకి కాశీలో వారణాసిలో టెంట్ సిటీ అనేది ఒకటి పెట్టున్నారు. ఓకే, సారీ, సో టెంట్ సిటీ అనేది ఒకటి పెట్టున్నారు వారణాసిలో. ఇది కొంచెం ఎన్విరాన్మెంట్ నార్మ్స్ వైలేట్ చేస్తుంది అని మనకి ఎన్జిటి చెప్తుంది అనమాట. మనకేమో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది ఒకటి ఉంది. దీని ప్రకారం మనం ఎన్విరాన్మెంట్, అది రకరకాల ఎన్విరాన్మెంట్, రివర్స్, ఓకే, బీచెస్, కోస్టల్ ఏరియాస్, హిల్స్, ఇలాంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈ యాక్ట్ కింద గవర్నమెంట్ చాలా రూల్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఆ రూల్స్ అందరూ ఫాలో అవ్వాలి. ఓకే, అలాగే గవర్నమెంట్ రిలీజ్ చేసిన రూల్స్ ఏదైతే మనకి ఈ గంగా రివర్ ప్రొటెక్షన్ రిలీజ్ చేసిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ఫాలో అవ్వకుండా ఇక్కడ టెంట్ సిటీ అనేది ఒకటి పెట్టారు కొందరు అని చెప్పేసి ఎన్జిటి మనకి ఇది చెప్తుంది. సో ప్రిలిమ్స్ పరంగా చూస్తే మనకి అసలు ఏంటి ఈ బేసిక్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి ఒకసారి చూసుకోవాలి, అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి ఒకసారి చూసుకోవాలి ప్రిలిమ్స్ కోసం బేసిక్స్. ఓకే, ఇది ఏం బాడీ, ఎప్పుడు పెట్టారు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఓకే, ఏ యాక్ట్ కింద చేస్తున్నారు, ఇలాంటివి కొంచెం ఇంపార్టెంట్. ఓకే, మెయిన్స్కి వచ్చేసరికి చూస్తే మనకి జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్లో కన్జర్వేషన్ డైరెక్ట్గా సిలబస్లో ఉంది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సిలబస్లో ఉంది. ఓకే, ఇది ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రాపర్గా జరగలేదని చెప్పి ఇప్పుడు ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నారు. ఓకే, అలాగే ప్రిలిమ్స్కి ఇంకొకటి ఏంటంటే రిలేటెడ్, ఇందులో కచ్వా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే ఒక శాంక్చురీ యూపీలో ఉంది, దీనిలో ఇది పెట్టున్నారు అని చెప్పేసి ఉంది. సో కచ్వా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది, యూపీలో ఉంది. ఓకే, అలాగే ఇందులో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది డిస్కషన్ జరుగుతుంది. ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రిలిమ్స్లో అడగచ్చు, మెయిన్స్లో కూడా అడగచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్, బిజినెస్ పేజ్కి వచ్చేసాం మనం. ఓకే, ఇందులో వచ్చేసేమో పెద్దగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమీ లేవు, బట్ ఈ ఒక ఆర్టికల్లో కొన్ని టర్మ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈక్విటీ, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఇలాంటి టర్మ్స్ ఉన్నాయి. సో ఎకనామీ పేజ్కి వచ్చేసరికి మనం ఎలా ఉండాలంటే ఎకనామీ పేజ్లో ఉన్న ప్రతి ఆర్టికల్ మనకు అర్థం అవ్వాలి. ఎకనామీ పేజ్లో అది ఇంపార్టెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఇది మీకు అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటే మీ ఎకనామీ ప్రిపరేషన్ ప్రాపర్గా ఉన్నట్టు, మీ బేసిక్స్ ప్రాపర్గా ఉన్నట్టు. ఓకే, సో అవసరమైన ఆర్టికల్స్ వదిలేసేయండి. ఇది కూడా సిలబస్కి అంత లింక్ ఏమి ఉండదు, ఇది క్యాజువల్ రెగ్యులర్ న్యూస్, బట్ ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుందా లేదో మీరు చూసుకోవాలి. ఓకే, సో ఎందుకంటే మనకి GS 3లో ఇండియన్ ఎకనామీ ఉంది, అలాగే ప్రిలిమ్స్లో కూడా మనకి ఇండియన్ ఎకనామీ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు. ఇందులో ఇండియన్ ఎకనామీలో స్పెసిఫిక్గా మనీ అండ్ బ్యాంకింగ్ అనే టాపిక్ ఉంటుంది, ఈ టాపిక్లో ఫైనాన్షియల్ మార్కెట్స్ అనే టాపిక్ ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో మనకి ఈక్విటీ, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఇలాంటి పదాలు అనేవి మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇందులో ఈక్విటీ, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేవి ఉన్నాయి ఈ ఆర్టికల్లో. సో ఇవి మీకు తెలియకపోతే ఒకసారి చూసుకోండి. ఓకే, ఈ మూమెంట్ ఆపర్చునిటీగా తీసుకొని ఒకసారి ఈక్విటీ అంటే ఏంటి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏంటి చూసుకోండి. ఓకే, ప్రిలిమ్స్ పరంగా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లేవు. నెక్స్ట్ మనం వరల్డ్ పేజ్కి వచ్చేసాం. వరల్డ్ పేజ్లో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది. సో ఈ యెమెన్లో మళ్ళీ యెమెన్లో కూడా కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి, ఇప్పుడు ఎలా ఇరాన్లో నడుస్తున్నాయో ఓకే ఈ యెమెన్లో కూడా నడుస్తున్నాయి, ఇవి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి యెమెన్ అనే కంట్రీ ఉంది.
ఓకే, ఇక్కడ చూడండి సౌదీ అరేబియా పక్కన మళ్ళీ సేమ్ రీజన్. ఇక్కడే మనం కిందన ఇక్కడ సోమాలియాని మాట్లాడుకున్నాం, ఇక్కడ పైన ఈ డైరెక్షన్లో ఇరాన్ మాట్లాడుకున్నాం, ఇక్కడే సౌదీ అరేబియా కింద మళ్ళీ ఇక్కడ యమన్ అని ఉంది. ఇది కూడా ఈ కంట్రీ కూడా స్టెబిలిటీ లేదు. ఈ కంట్రీ చూస్తే మీరు బేసికలీ 2 టైప్స్లో డివైడ్ అయింది. ఒకటి నార్త్ యమన్ అండ్ ఇది సౌత్ యమన్ అనమాట మనకి. సో ఈ నార్త్ యమన్, సౌత్ యమన్ ఇలా ఇది 2 స్టేట్స్ ఉంటాయి ఈ కంట్రీలో. బట్ ఈ 2 రీజన్స్లో చిన్న డివిజన్స్ ఉన్నాయి. ఈ నార్త్ యమన్ వచ్చేసేమో మనకి హౌదీస్ అని చెప్పేసి ఒక మిలిటెంట్ గ్రూప్ అనేది కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇదిగోండి ఎల్లో కలర్లో ఉన్నది యమన్ యొక్క ఫార్మల్ గవర్నమెంట్. సో ఆ దేశంలో గవర్నమెంట్ కంట్రోల్లో చాలా తక్కువ కంట్రీ ఉంది. ఓకే, గవర్నమెంట్ కంట్రోల్లో చాలా తక్కువ ల్యాండ్ ఉంది. ఎల్లో స్పేస్ ఉన్నది గవర్నమెంట్. సో మొత్తం దేశం ఇది, బట్ గవర్నమెంట్ యాక్చువల్లీ రూల్ చేస్తుంది ఇది అఫీషియల్ గవర్నమెంట్. సో ఆ దేశంలో గవర్నమెంట్కి ఆ దేశం పైన కంట్రోల్ లేదు. ఇదో మిలిటెంట్ గ్రూప్ గవర్నమెంట్ కంటే ఎక్కువ కంట్రోల్ చేస్తుంది. సో ఈ మిలిటెంట్ గ్రూప్ని మనకి కంట్రోల్ చేయడానికి మనకి ఏమైందంటే ఈ పక్కన ఉన్న సౌదీ అరేబియా అండ్ పైన ఇదిగోండి యూఏఈ అనే కంట్రీ ఉంటుంది. ఇది యమన్, ఇది సౌదీ అరేబియా, ఇది యూఏఈ. సో ఈ సౌదీ అరేబియా యూఏఈ రెండు కలిపి కొన్ని ఫోర్సెస్ అనేవి ఇక్కడ దించాయి ఈ హౌదీస్ని ఫైట్ చేయడానికి. ఒక క్యాపిటల్ సనా కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. అయితే వీళ్ళకి డివిజన్స్ వస్తున్నాయి. సౌదీ అరేబియా యూఏఏ అని ఈ మధ్య డిఫరెన్సెస్ వస్తున్నాయి. యూఏఈ ఇక్కడ గ్రూప్ని సపోర్ట్ చేస్తుంది, సౌదీ అరేబియా ఇక్కడ గ్రూప్ సపోర్ట్ చేస్తుంది. ఇలా ఇష్యూస్ నడుస్తున్నాయి అనమాట. సో యమన్లో కూడా ప్రాపర్గా లేదు. యమన్లో ఏమైనా జరిగింది ఇండియా మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్తో మీరు ఆర్టికల్ చదువుకోండి, కొద్దిగా డీటెయిల్గా చదువుకోండి అసలు ఏం జరుగుతుంది యమన్లో అని చెప్పేసి. ఓకే, సిలబస్కి యాజ్ యూజువల్ మనకి బైలాటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్, అలాగే పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్, ఈ రెండింటికి రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసాము. ఇక్కడ ఏం పెద్దగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లేవు. బట్ ఇక్కడ కుర్దిష్ ఫైటర్స్, ఇక్కడ ఒక కుర్ద్స్ అనే వాళ్ళ గురించి మాట్లాడారు. సో ఎవరికైతే కుర్ద్స్ అంటే ఏంటో తెలియదో ఒక్కసారి చూసేసుకోండి కుర్ద్స్ అంటే ఎవరు. అలాగే డైరెక్ట్గా ఈ ఆర్టికల్ నేను మెన్షన్ చేసలేదు, బట్ ఈ కుర్ద్స్ రిలేటెడ్ ఒకటి ఎప్పుడు న్యూస్లో ఉంటుంది, కుర్దిస్తాన్ అని చెప్పేసి. కుర్దిస్తాన్ అనేది ఒక ఇండిపెండెన్స్ డిమాండ్ అనమాట. మనకు సోమాలిలాండ్ ఎలా డిమాండ్, కుర్దిస్తాన్ అలాగే ఒక ఇండిపెండెన్స్ డిమాండ్. ఇది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. సో కుర్ద్స్ అనే వాళ్ళు ఎవరు, కుర్దిస్తాన్ అంటే ఏంటో ఒక్కసారి చూసేసుకోండి మీకు ఎంతవరకు తెలియకపోతే. ఓకే, స్పోర్ట్స్ పేజ్కి వచ్చేసాం. స్పోర్ట్స్ పేజ్లో ఎలాంటివి లేవు. ఓకే, సో ఇదండి మనం పేపర్ స్టార్ట్ టు ఎండ్ వరకు మొత్తం డీటెయిల్గా చూసాం. ఏ సిలబస్కి రిలేటెడ్ మనం సక్సెస్ఫుల్గా లింక్ చేసుకొని మరీ చూసాం. సో ఇలాగ ఇక్కడి నుంచి రెగ్యులర్గా చేద్దాం. అండ్ నేను కంటెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ప్రతి న్యూస్ ఆర్టికల్ ఏదైతే రిలవెంట్ అని హైలైట్ చేశానో అది మీ ఓన్ ఎఫర్ట్ పెట్టి మీరు చదువుకోవాలి. బట్ మీరు నోట్స్ ఎలా చేసుకోవాలి, ఏ ఆర్టికల్ చదవాలి, ఏ ఆర్టికల్ ఏ పర్స్పెక్టివ్లో చదవాలి, ఎలా సిలబస్కి లింక్ చేసుకోవాలి అనేది అయితే మనం చూసాం. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.